క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. కార్తీ అట్లా అంతే. కానీ సూర్య అన్నకి సపోర్ట్. లవ్ యూ డార్లింగ్ సూర్య అన్న. జై రెబల్ స్టార్, జై సూర్య. విధ్వంసమే మన సూర్య గారు మాత్రం విశ్వరూపం చూపించారు 2 వేరియేషన్లో. చాలా శుభం చేశారు. డైరెక్టర్ శివ గారు మాత్రం ఎర్రకొట్టేశాడు అన్న. ముందుగా దేవిశ్రీ ప్రసాద్ గారికి ఎక్కడున్నామన్న దుమ్ము లేపమన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పిచ్చెక్కిచ్చిందన్న. ఓవరాల్గా మూవీ అయితే కంగువ ఎర్రకొట్టేశాడు. ఎక్కడ ల్యాగ్ లేకుండా ఫస్ట్ హాఫ్ ఒక వేరే లెవెల్, సెకండ్ పార్ట్ ఒక వేరే లెవెల్, చాలా సూపర్గా ఉంది. చిన్న బాబు క్యారెక్టర్ మాత్రం చాలా సూపర్గా చేశారన్న. ఓవరాల్గా సూర్య మాత్రం ఎర్రకొట్టేశాడు 2 వేరియేషన్లో. అదొకటి, అన్ని క్యారెక్టర్లకి చాలా సూపర్గా చూపించారు. ఓవరాల్గా కంగువమ్మ మాత్రం చాలా సూపర్గా ఉందన్న. విధ్వంసమే సూపర్ అన్న. ప్లస్ అయితే డిఎస్పీ మ్యూజిక్ అయితే బాగుంది. సూర్య యాక్టింగ్ అయితే పర్లేదన్న. ఎక్స్ట్రా వేరే లెవెల్ అన్న. క్వాలిటీ లేని మూవీ కదా, ఇంకా ముస్లిం తెలియదు అన్న, కానీ యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉందన్న. సూపర్ మూవీ అన్న. డిఎస్పీ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మొత్తం బాగుంది. ఫ్రాన్సిస్ ఎంట్రీ కూడా బాగుంది. అలాగే సెకండ్ హాఫ్ వచ్చేసి కుత్తరాంపాడి ఇచ్చేసారు. డిఎస్పీ బీజిఎం కానీ, కంగువా వచ్చేసి ఫైట్స్ కానీ, క్రొకోడైల్ ఫైట్ ఉంటుంది అనిపించేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, క్లైమాక్స్ మాత్రం మొత్తం ఇచ్చేసాడు, బాగుంది. ఓవరాల్గా 5కి 5 ఇచ్చేస్తున్నాం. తెలుగులో వచ్చేసి ఆల్ టైమ్ రికార్డ్ పెడతాడు ఎడాపూర్ సన్నీ బ్యాక్. బ్రో కంగువా కంబ్యాక్ అని చెప్పాలి బ్రో. 2.5 ఇయర్స్ తర్వాత సూర్యానని స్క్రీన్లో చూస్తున్నాం. సినిమా అయితే వేరే లెవెల్. లాస్ట్ 1 అవర్ అయితే మీరు కూర్చొని నుంచి లేవని కూడా లేవరు, అలా ఉంటుంది. ఐ మీన్ రెక్లైనర్ అయినా ఏదైనా. మూవీ అయితే వేరే లెవెల్. నా ఫేవరెట్ సీన్ అయితే క్రోకోడైల్ ఫైట్. క్లైమాక్స్, ఎమోషన్ అన్నీ ఉన్నాయి బ్రో మూవీలో. అలానే ఏం చెప్పలేము, అన్నీ ఉన్నాయి మూవీలో. కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. కార్తీ అన్న రోల్ ఎలా ఉందంటే, ఇప్పుడు మనకి కమల్ హాసన్ గారి విక్రమ్ సినిమాలో సూర్య అన్న రోలెక్స్ క్యారెక్టర్ ఎలా ఉంది, లాస్ట్ క్యామియో వచ్చి సేమ్ అలానే మన కంగువాలో కార్తీ అన్న క్యామియో కూడా అలానే ఉంది. నెక్స్ట్ చూడాలి. చూడొచ్చా? ఫ్యామిలీ ఆడియన్స్కి ఎమోషన్ కూడా ఉంది. బాబు అంటే మనని వెన్నుపోటు పరిచే వాళ్ళు కూడా వాళ్ళని ఎలా మనము ప్రేమించి వాళ్ళని మార్చగలము, అలా దాని గురించి ఉంది. అలా ఎమోషనల్ సీన్ ఉంది. నాకు ఏడు కూడా వచ్చింది కొన్ని ఒక సీన్లో, ఎందుకంటే అట్లుంది సినిమా. ఓకే, చాలా బాగా అనిపించింది. చెప్పు నాకైతే చాలా బాగా అనిపించింది. విజువల్స్ మాత్రం కొన్ని చోట్ల పర్లేదు అనిపించింది, బట్ నాకైతే చాలా గ్రాండర్గా అనిపించింది మూవీ అయితే కంగువ. కానీ పార్ట్ 2 కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందని. హోప్స్ పెట్టుకున్నాను కానీ ఎంత కార్తీ గారు వస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఎలా దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ ఎస్పెషల్లీ సాంగ్స్ వరకు అయితే నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ అనిపించింది, కానీ నాకు ఓవరాల్గా గుడ్ అనిపించింది అండి. చాలా బాగా అనిపించింది. మూవీ హిట్ అండి, 100% హిట్. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను అంటే నాకు హిట్ అని అర్థం. ఇంకా అంత ఉంటుంది. కార్తీ ఎంట్రీ ఎలా అనిపించింది? అది వేరే లెవెల్. గూస్ బంప్స్ థియేటర్లో చూసినాడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అది ఏంటో రోలెక్స్ అనుకున్నాం, దానికి అమ్మ మూడులో అనిపించింది నాకు. అది మాత్రం